ది బ్రిక్ లేయర్ అనే మూవీ అయితే చూశాను. చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పే ముందు ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మన ఛానల్ని చూస్తున్నారే కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, లైక్ చేయట్లేదు. సో ఏ విధంగా స్పందించట్లేదు. సో నాకైతే అర్థం కావట్లేదు. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ అన్నా చేయండి, లేదా డిస్లైక్ అన్నా చేయండి. ఒక కామెంట్ అన్నా పెట్టండి, మీకు ఎలాంటి ఒపీనియన్ వచ్చిందని. లేదా ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే దాన్ని కామెంట్ చేస్తారంటే నేను దాన్ని చూసి నెక్స్ట్ టైం అలా రిపీట్ కాకుండా నేనైతే చూసుకోగలను. సో మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా జస్ట్ చూసి అయితే వెళ్ళిపోతున్నారు. సో చూస్తున్న ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి. ఇంకా పాయింట్ విషయానికి వస్తే ఆ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ వచ్చేసి, ఈ హాలీవుడ్ వాళ్ళ మెంటాలిటీ ఎట్లాంటిదో తెలియదు కానీ తీస్తున్న ప్రతి ఒక్క మూవీ, ఏ మూవీ అయినా తీస్తున్నా చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. మళ్ళా డ్యూరేషన్ పెద్దగా ఏమి ఉండదు, 1 hour 40 minutes అంతే. ఈ 1 hour 40 minutes నాకు అంత ల్యాగ్ అనిపించిందంటే ఇంకా స్టోరీ ఏ మాత్రం ఉండొచ్చు అనేది మీకే వదిలేస్తున్నాను. నాకైతే ఆ విధంగా అనిపించింది. స్టోరీ ఏమి ఉండదు. ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా అంటే చాలా బోరింగ్ అయితే తీసుకుపోతారు. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనే ఫీలింగ్ ఏ మటుకు రాదు. అంత బోరింగ్ అయితే తీసుకుపోతారు. ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవాలంటే అదే చెప్తున్నాను కదా, ఈ హాలీవుడ్ వాళ్ళ మెంటాలిటీ ఎట్లాంటిది అయితే అర్థం చేసుకోవడం కష్టము. ఫస్ట్ హాఫ్లో అసలు ఏ మటుకు స్టోరీ లేదు, డొల్ అని చెప్పచ్చు. సెకండ్ హాఫ్లో మంచి యాక్షన్ సీన్స్ పెట్టారు. ఆ యాక్షన్ సీన్స్ చూస్తున్నప్పుడు పర్లేదబ్బా, ఒక మంచి రేంజ్ ఆఫ్ మూవీనే చూస్తున్నాం మనము అనే ఫీలింగ్ అయితే వస్తుంది. అక్కడక్కడ మళ్ళీ సెకండ్ హాఫ్లో కొంచెం స్టోరీ టచ్ అయిన కొన్ని పాయింట్స్ అయితే చూపిస్తారు, యాక్షన్ సీన్స్, అంతే, ఇంకేం ఉండదు. నాకైతే మీరు చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ హాఫ్ మొత్తం స్కిప్ చేసి జస్ట్ ఒక 40 minutes, అంటే సెకండ్ హాఫ్లో ఒక 40-50 minutes అయితే ఉంటుంది. దాని వరకు చూసుకొని మీరైతే మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోవచ్చు. ఎందుకు ఆ విధంగా చెప్తున్నానంటే 1 గంట 40 నిమిషాలు, 1 hour 40 minutes మొత్తం చూసి తలకాయ గేరుకునే కంటే ఆ 1 hour మూవీ తీసేసి సెకండ్ హాఫ్ హాఫ్ సెకండ్ హాఫ్ ఒక 40 minutes సీన్స్ చూసి వదిలేయడం అయితే బెటర్ అని నేను చెప్తాను. సో ఫీలింగ్ అయితే నా ఫీలింగ్ అది. ఇంకా ఈ ఇంగ్లీష్ మూవీస్ ఎక్కువగా చూసేవాళ్ళు, యాక్షన్ సీన్స్ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఈ మూవీ అయితే నచ్చుతుంది. వాళ్ళు చూడాలి ఓపిక ఉంది అనుకుంటే ఫస్ట్ నుంచి ప్రశాంతంగా కూర్చొని చూడండి. అవైలబుల్ వచ్చేసి మన నెట్ఫ్లిక్స్లో అయితే అవైలబుల్లో ఉంది. ఖచ్చితంగా ఓపిక ఉంది అనుకుంటే చూసుకోండి. సెకండ్ హాఫ్ అయితే నాకు నచ్చింది, ఫస్ట్ హాఫ్ అయితే ఏ మాత్రం నచ్చలేదు, ఏ మాత్రం అయితే లేదు. ఇంకా మీరు చూడాలి అనుకుంటే మీరు చూసి కామెంట్ అయితే చేయండి ఏ విధంగా ఉందనేది. సో మూవీ మ్యాటర్ అయితే అది. ఇంకా నా ఒపీనియన్, ఇంకా నా రేటింగ్ ఇవ్వాలి అనుకుంటే ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఐ గివ్ 4.5 out of 10. నేనైతే ఇది ఇస్తున్నాను. సో ఇంకా మీ ఒపీనియన్ అయితే మీరు చెప్పండి. అంతేకాకుండా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. ఏదో ఒక కామెంట్ మీరు చేశారంటే నాకంటూ కొద్దిగా అర్థమవుతుంది. సో అది మంచి అయినా చెడు అయినా మీరు ఒక కామెంట్ చేస్తే దానికి నేను స్పందిస్తాను. సో అది గుర్తించగలరు. సో నెక్స్ట్ రివ్యూతో మీ ముందుకైతే వస్తాను. బాయ్ బాయ్.